హలో అండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పెద్దాపురం మండలంలో దివిలి అనే గ్రామం ఉందండి. ఈ గ్రామంలో వెంకటేశ్వర స్వామి తొలి తిరుపతి గుడి ఉందండి. ఈ గుడికి 9000 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందండి. శ్రీ వెంకటేశ్వర స్వామి తొలిసారి ఈ దివిలి గ్రామంలోనే పాదం మోపారు అని చెప్పి పేరు ఉన్నదండి. అందుకని ఈ గుడికి తొలి తిరుపతిగా కూడా పేరు వచ్చింది. వైష్ణవుల కాలం నాటి ఇల్లండి. మొత్తం చాలా వరకు కూడా రాతితోనే కట్టబడి ఉంటుంది. గుడి ప్రాంగణం అంతా కూడా చాలా విశాలంగా ఉంటుందండి. శిల్పాలు కూడా చాలా అద్భుతంగా చెక్కి ఉంటాయి. ప్రతి శిల్పము కూడా ఏదో ఒక హిస్టరీని తెలియచేసేలా ఉంటుందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గుడి మొత్తం. ప్రతి శనివారం కూడా స్వామివారికి ప్రత్యేక పూజలైతే అందిస్తారండి. ప్రతిరోజు కూడా స్వామివారికి పూజలైతే చేస్తూ ఉంటారండి. చూసారు కదా, ఇది గుడికి ఎడమ పక్క ఉన్న భాగం అన్నమాట. ఇది గుడి నుంచి బయటకు వచ్చే మార్గము. ఈ గుడిలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు పూజలైతే అందిస్తారండి. తర్వాత మళ్ళా సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు అయితే పూజలైతే అందిస్తారు. సో మనం దర్శనం చేసుకునే వేళలు కూడా ఇవేనండి. సో చుట్టుపక్కల గ్రామంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ గుడిని చేరుకోవడానికి చాలా సులువండి. రాజమండ్రి నుంచి అయితే పెద్దాపురం వరకు కూడా బస్సెస్ ఉంటాయి. అక్కడ నుంచి ఆటో ద్వారా ఈ గుడికి అయితే చేరుకోవచ్చు. అనపర్తి నుంచి ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో, ఆ చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళు సామర్లకోట మీదుగా పిఠాపురం మీదుగా ఈ గుడిని అయితే చేరుకోవచ్చండి. శనివారం నాడు ప్రత్యేక పూజలు అందించడంతో అక్కడ భక్తులు కోటెత్తుతారండి. ఆ భక్తులకు అంతమందికి కూడా సరిపడగా అక్కడ ప్రసాదాలు అయితే నిరంతరం తయారు చేస్తూ ఉంటారనమాట. ఈ గుడికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి. అదేమిటి అంటే స్వామివారు మనం ఎంత ఎత్తు నుండి చూస్తే అంత ఎత్తు నుంచి మనకి అక్కడి నుంచి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటారండి. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే మనం కూర్చుని చూస్తూ ఉన్నా సరే స్వామివారు మనకి కూర్చున్నట్టుగా కనిపిస్తారు. నిలబడి చూస్తే స్వామివారు నించున్నట్టుగా చూస్తారు. అంటే మనం ఏ హైట్ నుంచి చూస్తే ఆ హైట్ వారికి కూడా స్వామివారు చక్కగా కనిపిస్తారండి. ఆయన రూపం చాలా బాగా దర్శనం ఇస్తుంది. ఈ ప్రత్యేకత కేవలం ఈ ఒక్క గుడిలో మాత్రమే ఉందండి. స్వామివారు చక్కటి చిరునవ్వుతో ముఖార విందంతో చాలా చక్కగా దర్శనమిస్తారండి. నార్మల్ టైంలో కూడా అంటే శనివారం కాకుండా మిగతా ఏ రోజుల్లో వెళ్ళినా కూడా స్వామివారు చక్కగా దర్శనమిస్తారండి. శృంగార వల్లభ స్వామిగా కూడా భక్తులు ఇక్కడ స్వామివారిని పూజిస్తూ ఉంటారండి. ఇంకొక విశేషం కూడా ఉంది. ఇక్కడ సంతానం లేని వారికి సంతాన బావి అయితే ఉంటుందండి. ఈ బావి నీళ్లు తాగినా కానీ స్నానం చేసినా పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారని ఒక గట్టి నమ్మకం అయితే ఉంటుందండి. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఇల్లు ఎవరికైతే ఉండదో వాళ్ళు కూడా ఈ విధంగా రాళ్ళు నమర్చి ఇల్లు తొందరగా కట్టుకోవాలని దేవుణ్ణి పూజిస్తూ ఉంటారనమాట. అంతే అండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.